guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to one more video. So actually ఈరోజు సండే అన్నమాట. టైం 10:20 అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. బాగున్నారా? సో ఇలా అయితే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను సండే మార్నింగ్ అయితే. సో మాకు డే అంతా ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఏం ప్లాన్స్ చేసుకోలేదు, ర్యాండమ్గా అలా స్టార్ట్ చేసేసాను అంతే. అండ్ ఆ తర్వాత నేనైతే ఇంకా నా వర్క్ స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు ప్లాంట్స్కి వాటర్ పెడుతున్నారు. నేను తీసుకున్న ప్లాంట్స్ అన్ని మోస్ట్లీ ఇండోర్ టైప్వే, సో వీటికైతే ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, అలా జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలన్నమాట. ఇదైతే నేను కిచెన్ క్లీనర్కి యూజ్ చేసే లిక్విడ్ బాటిల్, ఇది ఖాళీ అయిపోయింది. సో ఇంకా స్పెషల్గా స్ప్రే బాటిల్ కొనడం ఎందుకు, దీని స్ప్రే అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇది 2 మోడ్స్లో వర్క్ అవుతుంది స్ప్రే కూడా. సో ఇంకా ఇదే నీట్గా క్లీన్ చేసి ఇది వాటర్కి యూజ్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్లాంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే లైట్గా లిమిటెడ్ సన్లైట్ వస్తుంది అండ్ కొంచెం మెయింటెనెన్స్ కూడా పర్లేదు, యాజ్ ఆఫ్ నవ్ బాగానే చేస్తున్నాం కాబట్టి. సో ఇది మందారం చెట్టు అనమాట. ఇది మేము తెచ్చినప్పుడు ఫ్లవర్ ఇంకా రాలేదు. సో మార్నింగ్ చూడగానే బాగా విచ్చుకునిందనమాట. అండ్ ఇంకా వాషింగ్ కూడా వేసేసి ఆ తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు అయితే ఉగ్గాని చేస్తున్నాను అనమాట. ఆనియన్ కట్ చేసి పెట్టేసింది ఆల్రెడీ మౌనిక, అండ్ టొమాటో కూడా చేసేసాం. ఉగ్గాని రెసిపీ అయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తాను అనేది చిన్నగా ఒకసారి చూపించేస్తాను. మనం వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునేటప్పుడే బొరుగులు వాటర్లో పెట్టేసుకోవాలి, కొంచెం నానితే బాగుంటాయి అనమాట అవి. అండ్ ఆ తర్వాత ఇంకా పాన్ పెట్టుకొని మన క్వాంటిటీని తగ్గట్టు ఒక 4 to 5 స్పూన్స్ వరకు పడుతుంది ఆయిల్ అయితే. సో ఇంకా దాంట్లో అయితే తాలింపు గింజలు, ఎండుమిర్చి అవి వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ వేసుకోవాలి. సో ఫస్ట్ ఆనియన్, చిల్లీ ఫ్రై అయిపోయాక అప్పుడు టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉగ్గానికి అయితే స్పెషల్గా ఆనియన్ అయితే ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదు అనమాట. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఆ తర్వాత టొమాటో యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఈ ఉగ్గాని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తారు కదా, సో మేమైతే పాలు వేస్తాము, మా అత్తయ్య వేస్తారనమాట. సో ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పాలు వేసి తర్వాత బొరుగులు యాడ్ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారనమాట. అంటే దీంట్లో ఎటువంటి కారం యాడ్ చేయకుండా పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఇవి ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి అవి కొంచెం మరిగాక అప్పుడు బొరుగులు యాడ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది అయితే అసలు ఏమీ యాడ్ చేయరు అండ్ నార్మల్గానే ఇలాగే బాగా వస్తుంది. సో ఒక్కొక్కరు కొలా చేసుకుంటారు అనమాట ఇదైతే. సో ఇక్కడ నేనైతే ఇంకా వెజ్జెస్ అన్ని ఫ్రై అయ్యాక పాలు వేసి ఆ తర్వాత మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా బొరుగులు, అవి కూడా వేసేసి మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకోవాలి. సో మొత్తం అంతా నీట్గా కలిసేలా ఇలా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా అయితే మన ఉగ్గాని రెడీ అయిపోయింది. కావాలనుకుంటే మనం పసుపు, సాల్ట్ అవి యాడ్ చేసుకున్నప్పుడు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు, నార్మల్ రెడ్ చిల్లీ కారం. ఇంకైతే స్పెషల్గా పప్పుల పొడి బాగుంటుంది అనమాట. శనగపప్పు అండ్ అలాగే ఎండుమిర్చి, సాల్ట్ వేసి పొడి పట్టుకుంటాము. అది నేను నార్మల్గా దోశలోకి అలా కూడా వేసుకుంటుంటా కాబట్టి అవి చేసి పెట్టేస్తాను అనమాట. సో ఆ పొడి అయితే దీంట్లోకి చాలా బాగుంటుంది. అండ్ మొత్తం అయిపోయాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకుంటే టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మౌనిక అయితే కాఫీ కలిపేసింది. సో నేను మౌనిక కలిసి కాఫీ కూడా తాగేసాం. అండ్ ఇంకా ఆ తర్వాత మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉంటే అవైతే కంప్లీట్ చేసుకుంటున్నారు. టైం 12:43 అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు టీవీ చూసాము. ఆ తర్వాత అయితే ఎలాగో ఖాళీ ఉన్నాం అండ్ లంచ్కి వెళ్ళేలోపు, లంచ్కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ లంచ్కి వెళ్ళేలోపు కొంచెం ఖాళీ ఉన్నాం కదా, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం పెండింగ్ ఉన్న రీల్స్ అవన్నీ తవ్వి వాటిని అయితే చేస్తున్నాం ఒకటి. సో ఇప్పుడు యాక్చువల్లీ మేము రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళడానికి టైం అవుతుంది. గలగల పారుతున్న గోదావరిలా, పాడుతున్న కన్నీరులా. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. వచ్చింది కదా యాజ్ ఇట్ ఈస్. సో
ఇంకా లంచ్‌కి బయటికి వెళ్దామని చెప్పి ఇంక రెడీ అయిపోయి ఇక్కడ ఫారం మాల్‌కి వచ్చామనమాట. సో, వీకెండ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. ఏ మాల్ దగ్గరైనా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ పార్కింగ్‌కి అయితే చాలా టైం పట్టేస్తుంది. సో, ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉందనమాట. దానికి కాకపోతే ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి. పెట్టేటప్పుడు, తీసుకునేటప్పుడు గంటలు గంటలు వెయిట్ చేసే కంటే ఓకే ఇది బెటర్ అని చెప్పేసి అక్కడైతే ఇచ్చేసి ఇంక లోపలికొచ్చేసామనమాట. ఫారం మాల్‌లో అయితే మనకి యూటీకే రెస్టారెంట్ ఉందనమాట. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను అక్కడ. అంటే మా ఫేర్‌వెల్ రోజున నైట్ డిన్నర్‌కి వెళ్ళామక్కడ. టేస్ట్ అయితే బావుంటుంది. అండ్ నేను లాస్ట్ టైమ్ ఫారం మాల్‌కొచ్చినప్పుడు చూసాను యూటీకే ఇక్కడుంది అని చెప్పేసి. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ చూసాను రిజర్వేషన్ ఉందా లేదా అని. 3:00కి దొరికిందనమాట మాకు. బట్ 3కి వెళ్ళినా సరే అక్కడ ఖాళీ అయితే లేదు. కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు. ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేసాం మేమైతే. అండ్ ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది. యాంబియన్స్ అయితే చాలా బావుంది. అంతా ఒక ట్రెడిషనల్ వైబ్ వస్తుందనమాట. సో, ఇంకా ఐటెమ్స్‌లో కూడా మొత్తం అంతా అథెంటిక్ డిషెస్ టైప్ ఉన్నాయన్నమాట. ఇలా రాణి గారి కోడి పులావ్, మాంసం పులావ్, పల్నాడు స్టైల్ చేపల పులావ్ అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మేమైతే బెజవాడ ఫ్రైడ్ వింగ్స్ ఒకటి తీసుకున్నాం. అండ్ అలాగే క్రిస్పీ డ్రమ్ స్టిక్స్ అంట. సో, దాంతో పాటు రాణి గారి కోడి పులావ్ తీసుకున్నాం. సో, ఇది బావుంటుందని చెప్పి విన్నా అనమాట. అండ్ వాటర్ బాటిల్స్ కూడా గ్లాస్ బాటిల్స్ ఇచ్చారు. దానిపైన థీమ్ అంతా లైక్ ముగ్గు ఉంటుంది కదా! సో, ఆ థీమ్‌లో మొత్తం అంతా కూడా అలాగే ఉంది. అండ్ లాస్ట్‌లో అయితే నేను ఒక గోలీ సోడా తీసుకున్నాను. సో, అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకైతే అసలు ఓపెన్ అవ్వట్లేదు. తర్వాత మా వారు కూడా ట్రై చేశారు. అవ్వలేదు. ఇంక వాళ్ళతో ఓపెనర్ ఇప్పించుకొని మౌనిక చేసిందనమాట. చేసి అలాగే పట్టుకొని ఉండాలి ప్రెస్ చేసి దాన్ని. అలా వదిలేసేసరికి అది ఎగిరిపోయింది. అండ్ ఇంకా మా వారైతే యాజ్ యూజువల్‌గా ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట డెజర్ట్‌లో అయితే. ఇక్కడ గులాబ్ జామున్ విత్ రబడీ అంట. స్వీట్ ఇది. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ తీసుకుందామంటే అదైతే గులాబ్ జామున్ ఫ్లేవర్ వస్తుందంట. సో, స్వీట్ టైప్ రాదంట. సో, ఇది తీసుకున్నాము. టేస్ట్ అయితే బావుంది. నేను జనరల్లీ అంత స్వీట్స్ తినను. బట్ నాకు కూడా నచ్చింది ఇదైతే. అండ్ ఇంకా మాల్‌లో గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా. ఇక్కడ స్మూర్ కనిపించింది. మిల్లెట్ కుకీస్ అవి కనిపించాయి. సో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆల్మండ్ కుకీస్ ఒకటి తీసుకున్నాం. సో, నేనైతే టేస్ట్ చేశాను. బావున్నాయి. సో, ఆ తర్వాతయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 6 అవుతుంది. అండ్ యాక్చువల్లీ 6:00కి మేము ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళాల్సింది. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. సో, ఇక్కడైతే మేము గిఫ్ట్ ఆర్డర్ చేసాం. మాల్‌లో చూసామనమాట యాక్చువల్లీ. అంతగా ఏం నచ్చలేదు. ఇంక ఇంటికొచ్చేసి ఆర్డర్ చేసామనమాట. ఇదైతే మ్యాప్. మ్యాప్‌లో క్యాపిటల్స్ వచ్చేసి మన స్టేట్ క్యాపిటల్స్ ఉంటాయి కదా! అవి ఫ్లాగ్స్‌లా వస్తాయి. మనం అక్కడ మార్క్ చేయొచ్చనమాట. సో, ఇదైతే కొంచెం యాక్టివిటీలా యూజ్ అవుతుందని చెప్పి ఇదొకటి తీసుకున్నాం. అండ్ ఆ తర్వాత ఈ మధ్య కిడ్స్ ల్యాప్‌టాప్ టైప్ అని చెప్పి ఇదొకటి వస్తుంది. అంటే ఇంకా ఈ జనరేషన్ పిల్లలందరూ ల్యాప్‌టాప్ చూస్తే ఎక్సైట్ అయిపోతున్నారు కదా! సో, వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళు నేర్చుకునేలా ఒక చిన్న డిస్‌ప్లే ఉంటుంది. మనం ఆల్ఫాబెట్స్ ఉంటాయన్నమాట అక్కడ. మనం ఏదైనా ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేస్తే అది చిన్నగా డిస్‌ప్లేలా కనిపిస్తుంది కదా! అక్కడ డిస్‌ప్లే అయ్యి దాని సౌండ్ కూడా వినిపిస్తుంది. ఏబీసీ అలాగా. అండ్ 1 నుండి 10 వరకు నంబర్స్ ఉన్నాయి. మనం అక్కడ మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చనమాట. నంబర్ మోడ్, క్వెషన్ మోడ్ అలా. అదే మనల్ని క్వెషన్ అడుగుతుంది. దానికి తగ్గట్టు మనం వర్డ్ టైప్ చేయడం, లేదంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అలాంటివైతే నంబర్ కూడా టైప్ చేయడం. అది రియాక్షన్ ఇస్తుందనమాట. మనం క్లిక్ చేసింది కరెక్టా కాదా అనేసి. సో, ఇలాంటివైతే కిడ్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! ఏమైనా యాక్టివిటీ టైప్ ఇలా నేర్చుకోవడానికి. సో, అందుకని ఇదొకటైతే తీసుకున్నాం. సో, ఆ తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం వాళ్ళ ఇంటికైతే. బాయ్. సో, మౌనిక అయితే రావట్లేదు. తనని ఇంకా పీజీ దగ్గర దింపేసి మేమిద్దరం ఇంకా స్టార్ట్ అయిపోయాం. డిన్నర్ కూడా ఇంకా అక్కడే కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికొచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయా. ఇంకా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసా. నైట్ అయితే ఫస్ట్ నేను హెయిర్‌ని డీటాంగిల్ చేసేసుకుంటాను. ఆ తర్వాత స్క్రంచీతో పోనీ పెట్టేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత క్లెన్సర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫేస్ వాష్ చేసుకున్నా కాబట్టి ఇంకా టోనర్‌తో స్టార్ట్ చేసేస్తా. నైట్ ఒకటి మాత్రం హైలరానిక్ సీరం యూజ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. సో, దిస్ ఈస్ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఆల్సో మై డే ఇన్ మై లైఫ్ ఆన్ Sunday. So, that's all for this video, guys. Hope you like this video and see you in another video soon. Thanks for watching.